రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 58 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. రేపటి నుండి ఈ నెల 27 వరకు ఈ 3 ఉంటేనే ఆగస్టు నెల పెరిగిన ఆసరా పెన్షన్లు 4016, 6016 పంపిణీ విధానంలో మార్పు ఇక నుండి ఇలానే తీసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మిత్రులారా, శ్రేయోభిలాషులారా, చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 58 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు ఈ వీడియో చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా బంధుమిత్రులకు వీడియోని షేర్ చేయడం ద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకొని ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అవుతారు. అదేవిధంగా మిత్రులారా, మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. తద్వారా నేను దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని మీకు తిరిగి కామెంట్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా యావత్ తెలంగాణ ఆసరా పెన్షన్ వాహులు సరైన సమయంలో, సరైన విధంగా, సరైన రీతిలో ఈ పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకొని ప్రజా సంక్షేమ పథకంలో ముందు బాటలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, ఒక్కసారి గినక ఈ ఆసరా పెన్షన్ల పథకానికి సంబంధించి వెనకంజలో పడితే ఇక మీరు ఎప్పటికీ వెనకంజలోనే ఉన్నట్టు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతు రుణమాఫీ చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విధంగా ప్రజలను మోసం చేసిందని చెప్పుకోవచ్చు. కారణం, 31,000 కోట్ల రూపాయలతోటి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు కేవలం 7,500 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి, ఇంకా 24,500 కోట్ల రూపాయలు మాఫీ కావాలి, దీనికి సంబంధించి మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ని నియమిస్తున్నాము, అర్హత ఉండి ఎవరైనా ఆధార్ కార్డులో కానీ, రేషన్ కార్డులో కానీ, పట్టా పాస్బుక్లో కానీ ఏదైనా పేర్ల మార్పులు, చేర్పులు, తొలగింపులు ఉంటే ఆ మండల అధికారికి ఫిర్యాదు చేస్తే అత్యంత త్వరితగతిన రైతు రుణమాఫీ చేస్తా అని పేర్కొనడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ తన తప్పిదాలకు నిరసనగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ఆందోళన చేపడతా ఉంది. ఒక గ్రామంలో 5 నుంచి 10% వరకు మాత్రమే రుణమాఫీ అయిందని చెప్పడంలో అక్షర సత్యం అని చెప్పుకోవచ్చు. ఏ గ్రామంలో అయినా కేవలం 10% వరకే రుణమాఫీ అయింది, ఇంకా 90% మంది ప్రజలు మోసపోయారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 10 లక్షల రూపాయల దళిత బంధుని అంబేద్కర్ బంధుగా 12 లక్షల రూపాయలకి ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 10 లక్షల దళిత బంధు డబ్బులనే ప్రజల ఖాతాల్లో వేయట్లేదు. ఇది ఇలా ఉండగా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పిన ప్రభుత్వం వచ్చే నెల నుంచి ఈ పథకానికి నాంది పలకపోతుందట. మరి ఉన్న పథకాలనే సరిగ్గా అమలు చేయక కేవలం పత్రాలకు మాత్రమే పరిమితమైన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి రానున్న పథకములలో ఏ విధంగా తన వైవిధ్యతను కొనసాగిస్తుందనేది
తీవ్రంగా సందేహం కొనసాగుతోంది. అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ అన్నారు, మరి 1100 పెట్టి గ్యాస్ సిలిండర్ తీసుకుంటే 600 రూపాయలు బ్యాంక్ ఖాతాల్లో తిరిగి పడతాయన్నారు. మరి ఇప్పటికీ దాని ఊసే లేదు. ఈ విధంగా ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన ప్రభుత్వం కేవలం ఈ పథకాలన్నీ పత్రాలకే ఆమోదించి ప్రజలలో తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఇక మిత్రులారా, ప్రజా ఉద్యమం మొదలయ్యే ప్రారంభం కనిపిస్తా ఉంది. ఆసరా పెన్షన్ వాహకులకు 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు పెంచుతా అని చెప్పిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 270 రోజుల స్వపరిపాలనలో కూడా ఆసరా పెన్షన్ వాహుల గురించి ఊసే ఎత్తలేదు. కొత్తగా ఆసరా పెన్షన్లను పెంచితే ఒక్కొక్క నెలకు 22,000 కోట్ల భారం ప్రజాప్రభుత్వం పైన పడుతుందట. మరి ఈ 22,000 కోట్లను ఏ విధంగా సమీక్షించుకోవాలనే ప్రభుత్వం 1-2 సార్లు పునరాలోచన చేస్తుందని సమాచారం. మరి చేతకాని హామీలను ఎందుకు ఇచ్చింది కాంగ్రెస్ అని, 420 హామీలను ఎందుకు ఇచ్చింది కాంగ్రెస్ అని బీఆర్ఎస్ ప్రభుత్వం గాని బీజేపీ ప్రభుత్వం గాని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే తెలంగాణ ఆసరా పెన్షన్ వాహులకు ఈ ఆగస్టు నెల ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. మరి ఈ దాంట్లో మాత్రం 2016, 4016 రూపాయల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉండబోతా ఉంది. వచ్చే నెల నుంచి మాత్రం ఈ నెలలో అర్హుల లిస్టులను విడుదల చేసి సెప్టెంబర్ నెల నుంచి 4016, 6016 రూపాయల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీనికి గల కారణం ఈ విధంగా ప్రభుత్వంలో నిరసనలు వ్యక్తమవ్వడం, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఆసరా పెన్షన్ వాహుల ఓట్లు కీలకం కానున్నాయి. దాదాపు 50 లక్షల మంది ఓట్లు కూడా ప్రజాప్రభుత్వం ఆశించాలంటే ఆసరా పెన్షన్ల పెంపు ప్రక్రియకు నాంది పలకాల్సిన అవసరం తథిత్యం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు 1,70,00,000 మంది అక్క చెల్లెమ్మలు, సోదరీమణులు గృహలక్ష్మి మహాలక్ష్మి పథకం 2,500 రూపాయలు పెద్దన్న రేవంత్ అన్న ఎప్పుడు ఇస్తారని 1000 కళ్లతో వేచి చూస్తున్న వేళ వారికి మొండి చెయ్యి చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విధంగా ప్రభుత్వం ఎడతెగని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందే తప్ప ప్రజా ప్రభుత్వంగా పేరుగాంచిన ప్రభుత్వం ప్రజల మన్నన ఎప్పుడూ నిలబడలేదని రాజకీయ నిపుణులు భావిస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి ప్రభుత్వ పథకాలలో నిమగ్నమై ఆడంబరాలకు పోకుండా, అంతు చిక్కకుండా ప్రభుత్వం ప్రజలకు సాయంగా ఉండాలని కోరుకుందాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్.